ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. బంగారం, ఆభరణాలు మనిషిని గొప్పవాడిని చేస్తాయని మీరు అనుకుంటున్నారా? అయితే ఎన్నో ఏళ్ల క్రిందటి ఈ శ్లోకం వినండి. మీరు ఎప్పుడు విన్నారు, ఎక్కడ విన్నారో కామెంట్స్లో షేర్ చేయండి. 90sలో పుట్టిన వాళ్ళకి అయితే ఇది గుర్తు వస్తుందేమో అనుకుంటున్నాను. ఇంకా ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు వినేయండి. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. దీని గురించి మీకు ఏమీ గుర్తు రాకపోయినా ఎప్పుడు విన్నాము అనేది నేను వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కేయూరాలు అంటే చేతులకు వేసుకునే కంకణాలు మనిషిని గొప్పవాడిగా చేస్తాయా? చేయవు. మెడలో వేసుకునే హారాలు కూడా నిజమైన అలంకరణ కాదు. మనిషికి స్నానం, సుగంధ ద్రవ్యాలు, పువ్వులు ఇవి కూడా మనిషిని నిజంగా అలంకరించవు. అయితే మరి నిజమైన అలంకారం ఏమిటి? మన భాషల్లో సంస్కృతానికి ఎంత విలువ ఉంది. మన వేదాలు, పురాణాలు అన్నీ సంస్కృతంలోనే రాయబడ్డాయి. అంత పవిత్రమైన సంస్కారం ఉన్న మంచి మాటలు అంటే జ్ఞానంతో మాట్లాడడం, వినయం కలిగి మాట్లాడడం, అలాంటి మంచి మాటలే మనిషికి నిజమైన అలంకారం. బంగారము, ఆభరణాలు ఇవన్నీ కాలక్రమంలో పాడైపోవచ్చు, లేకపోతే పోవచ్చు. కానీ మన మాటలు, మన జ్ఞానం మాత్రం ఎప్పటికీ హృదయాల్లో నిలిచిపోతాయి. కొంతమంది ఉంటారు కదా, వయసుతో సంబంధం లేకుండా ఈ మాట అనొచ్చా అనకూడదా అని కూడా ఆలోచించకుండా అనేస్తూ ఉంటారు మొహం మీదే. అలాంటి వాళ్ళకి ఈ శ్లోకం వినిపించండి. ఇప్పుడు చెప్పండి, మనిషిని అందంగా చూపించేది బంగారమా లేకపోతే మన మాటలా? మనిషికి నిజమైన అత్యున్నతమైన అలంకారం మనం మాట్లాడే మాటలేనండి. ఇది ఎక్కడ విన్నానా అని గుర్తు చేసుకుంటూ ఉన్నారా? ఇంకా గుర్తు రాలేదా మీకు? అయితే చెప్తాను వినండి. మనం చిన్నప్పుడు పొద్దున్నే లేచి రేడియో ఆన్ చేయంగానే 6 గంటలకి ఫస్ట్ ఈ శ్లోకమే వచ్చేది. ఇప్పుడు గుర్తొచ్చింది అనుకుంటున్నాను.